గోవా ఈ పేరు వినగానే అందరికీ బీచెస్, పార్టీస్, నైట్ లైఫ్ గుర్తుకొస్తాయి. కానీ నేను ఈసారి చూడబోయే గోవా మాత్రం కొంచెం డిఫరెంట్. వర్షం పడుతున్న సీజన్లో గోవా ఎలా ఉంటుంది? క్రౌడెడ్ బీచెస్ కన్నా నేచర్తో నిండిన హిడెన్ వాటర్ ఫాల్స్, ఫాగ్తో కవర్ అయిన రోడ్స్, క్రిస్టల్ క్లియర్ వాటర్తో ఉన్న సీక్రెట్ ప్లేసెస్, ఇవన్నీ నిజంగా బ్యూటిఫుల్గా ఉంటాయా? ఈ జర్నీలో అన్ఎక్స్పెక్టెడ్ రెయిన్స్, రోడ్ ట్రిప్స్, అమేజింగ్ ఫుడ్, పీస్ఫుల్ బీచెస్, హిడెన్ లొకేషన్స్ ఉన్నాయి. హైదరాబాద్ నుండి బస్ జర్నీతో మొదలైన ఈ 3 రోజుల గోవా ట్రిప్లో ఏమేం జరిగిందో, రైనీ సీజన్లో గోవా ఎలా ఉంటుందో ఈ వీడియోలో కంప్లీట్గా చూపిస్తాం. ఈరోజు మనం గోవా ట్రిప్ స్టార్ట్ చేస్తున్నాం. ట్రిప్ స్టార్ట్ చేయగానే వర్షం మొదలైంది. ఈ జర్నీ ఎలా ఉంటుందో చూద్దాం పదండి. మనం బస్ పికప్ లొకేషన్కి వచ్చేసాం. ఇదే మన గోవాకి వెళ్ళబోయే బస్. బస్ ఇంటీరియర్ చాలా నీట్గా, కంఫర్టబుల్గా ఉంది. కొంచెం సేపు తర్వాత మన బస్ ఒక టోల్ గేట్ దగ్గర షార్ట్ బ్రేక్ కోసం ఆగింది. ఇక్కడ డిన్నర్ కోసం బస్ ఆగింది. మీకు తెలిసినట్టే హైవే హోటల్స్లో ఫుడ్ అంతగా బాగుండదు. ఈ బస్ టికెట్ పర్ పర్సన్కి మాకు కేవలం 1300 రూపీస్కే వచ్చింది. అది ఎలా వచ్చిందో ఒక చిన్న టిప్ చెప్తాను. మేము ఈరోజు 11 నుండి 12 మధ్యలో ఈ టికెట్ బుక్ చేశాం. అందుకే మాకు 1300 రూపీస్కి వచ్చింది. సో మీరు కూడా సేమ్ డే రోజు ప్రైజెస్ చెక్ చేసి బుక్ చేయండి. చాలాసార్లు అప్పుడే లోయెస్ట్ ప్రైస్కి దొరికే అవకాశం ఉంటుంది. ఆ అందమైన చందమామని చూస్తూ నిద్రపోయాం. మార్నింగ్ లేచిన వెంటనే కనిపించిన ఈ వ్యూ మాత్రం సూపర్. చుట్టూ ఫాగ్, పచ్చని చెట్లు, నేచర్ ఫుల్ ఫ్రెష్గా వెల్కమ్ చెప్పింది. లాస్ట్ టైం గోవా నుండి రిటర్న్ వస్తున్నప్పుడు మార్నింగ్ 4కి స్టార్ట్ అయ్యాను. అందుకే ఈ బ్యూటిఫుల్ వ్యూస్ని మిస్ అయ్యాను. కానీ ఈసారి అన్ని క్యాప్చర్ చేశాను. ఈ వ్యూస్ని చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఈ అందమైన లొకేషన్లో బ్రేక్ఫాస్ట్ కోసం బస్ ఆగింది. బ్రేక్ఫాస్ట్ చేయడం కన్నా ఈ చల్లని వెదర్ని ఎంజాయ్ చేస్తూ ఒక చిన్న వాక్ వేశాం. అలా జర్నీ కంటిన్యూ అవుతుంది. ఫైనల్లీ మనం గోవాలోకి ఎంటర్ అయ్యాం. గోవాలో కడంబ బస్ స్టాప్ దగ్గర మేము దిగాం. అక్కడి నుండి నియర్ బైలో ఒక సెల్ఫ్ డ్రైవ్ కార్ రెంట్కి తీసుకున్నాం. ఈ కార్ రెంట్ ఒక్క రోజుకి 1300 రూపీస్. అప్పటికే టైం 12:30 అయింది. అందుకే ఫేమస్ మార్టిన్స్ కార్నర్కి లంచ్ కోసం వెళ్ళాం. ఇక్కడ ఫుడ్ టేస్ట్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. మేము ఇక్కడ స్క్విడ్ ట్రై చేశాం. చాలా బాగుంది. ఫిష్ చిల్లీ డ్రై మస్ట్ ట్రై. డెజర్ట్లో ఎరాడూమా మాత్రం కంపల్సరీగా ట్రై చేయండి. అసలు మిస్ అవ్వకండి. లంచ్ అయ్యాక చాలా మందికి తెలియని ఒక హిడెన్ వాటర్ ఫాల్కి స్టార్ట్ అయ్యాం. వాటర్ ఫాల్ రీచ్ అవ్వాలి అంటే ఇలా పచ్చని చెట్ల మధ్యలో దాదాపు 100 మీటర్స్ నడవాల్సి ఉంటుంది. కొంచెం వాక్ చేసిన తర్వాత వాటర్ ఫాల్ మనకి కనిపిస్తుంది. క్రిస్టల్ క్లియర్ వాటర్తో చుట్టూ ఎవరు లేకుండా ఉన్న ఈ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ని చూసి ఫుల్ ఎంజాయ్ చేశాం. అక్కడి నుండి ఇప్పుడు మన స్టేకి స్టార్ట్ అయ్యాం. మన స్టే పొలాలం బీచ్ దగ్గర ఉంది. ఈ రోడ్ జర్నీ మాత్రం నెక్స్ట్ లెవెల్. 2 వైపుల గ్రీనరీ, బ్యూటిఫుల్ రోడ్స్, డ్రైవ్ చేయడానికి చాలా బాగుంది. ఫైనల్లీ పొలాలం బీచ్కి రీచ్ అయ్యాం. బీచ్లో చాలా తక్కువ మంది ఉన్నారు. చాలా పీస్ఫుల్గా, కామ్గా ఉంది. అలాంటి అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేయడం ఒక డిఫరెంట్ ఫీలింగ్. తర్వాత రూమ్లో చెక్ ఇన్ చేసి ఫ్రెష్ అప్ అయి సన్సెట్ చూడడానికి అగొండా బీచ్కి స్టార్ట్ అయ్యాం. అగొండా బీచ్కి ఎంటర్ అయ్యే వే ఇది. ఈ బీచ్ కూడా చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ కొద్దిసేపు టైం స్పెండ్ చేశాం. అలా గేమ్స్ ఆడుకున్నాం. ఇదే మన స్టే. బీచ్ వ్యూ చాలా బాగుంది మన రూమ్లో నుండి. ఈ స్టే జస్ట్ 2000 రూపీస్కి మనకి వచ్చింది.
స్టే పక్కనే ఉన్న రెస్టారెంట్‌లో ఫుడ్ తిని ఇంకా రెస్ట్ తీసుకున్నాం. ఈరోజు మన రూమ్ నుండి కనిపించే బీచ్ వ్యూతో మన డే 2 స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ ఈ వ్యూ చూస్తే ఒక డిఫరెంట్ పీస్ ఫీలింగ్ వస్తుంది. కొంచెం సేపు బీచ్ దగ్గర వేవ్స్‌ని చూస్తూ ఆ మార్నింగ్ వైబ్‌ని ఫుల్‌గా ఎంజాయ్ చేశాం. ఫ్రెష్ అప్ అయి ఇవాళ సౌత్ గోవా నుండి నార్త్ గోవాకి జర్నీ స్టార్ట్ చేస్తున్నాం. మధ్యలో ఉన్న బ్యూటిఫుల్ ప్లేసెస్ అన్ని కవర్ చేస్తూ వెళ్దాం. బ్రేక్ఫాస్ట్ కోసం ఒక బ్యూటిఫుల్ లొకేషన్‌లో ఆగాం. ఇలాంటి నేచర్ మధ్యలో బ్రేక్ఫాస్ట్ చేయడం కూడా ఒక మంచి ఎక్స్‌పీరియన్స్. బ్రేక్ఫాస్ట్ అయ్యాక మన నెక్స్ట్ డెస్టినేషన్ నేత్రవల్లి వాటర్ ఫాల్. మధ్యలో బబ్లింగ్ లేక్‌ని విజిట్ చేశాం. ఈ బబ్లింగ్ లేక్ స్పెషాలిటీ ఏంటంటే కింద గ్యాసెస్ రిలీజ్ అవ్వడం వల్ల ఇలా బబుల్స్ వస్తాయి అని చెప్తారు. గోవాలో చాలా యూనిక్ ప్లేస్‌లో ఇది ఒకటి. నేత్రవల్లి వాటర్ ఫాల్‌కి వెళ్ళే రూట్లో రోడ్ పక్కనే ఈ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ కనిపించింది. చాలా బాగుండడంతో కార్ ఆపి ఫొటోస్ తీసుకున్నాం. కొంచెం సేపు తర్వాత నేత్రవల్లి వైల్డ్ లైఫ్ శాంక్చురీకి చేరుకున్నాం. వాటర్ ఫాల్‌కి ఎంట్రీ టికెట్ పర్ పర్సన్‌కి ₹90 అండ్ కార్‌కి ₹100. వాటర్ ఫాల్ రీచ్ అవ్వాలంటే దాదాపు 2 కిలోమీటర్స్ వాక్ చేయాల్సి ఉంటుంది. మధ్యలో కనిపించిన ఈ వాటర్ ఫాల్ వ్యూని చూడండి. ఫైనల్లీ నేత్రవల్లి వాటర్ ఫాల్ చూడండి. వాటర్ మొత్తం అలా స్ప్రెడ్ అవుతుంటే ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. ఇక్కడ లైఫ్ జాకెట్స్ తీసుకొని వాటర్ లో సేఫ్ గా ఎంజాయ్ చేయొచ్చు. వాటర్ ఫాల్ నుండి స్టార్ట్ అయ్యి నార్త్ గోవా వైపు మన జర్నీని కంటిన్యూ చేశాం. మధ్యలో ర్యాండమ్గా ఒక ప్లేస్ నచ్చి కార్ ఆపి కొంచెం సేపు రిలాక్స్ అయ్యాం. ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ స్పాట్స్ జర్నీని ఇంకా మెమొరబుల్ చేస్తాయి. ఫైనల్లీ నార్త్ గోవాకి రీచ్ అయ్యాం. ముందుగా ఫేమస్ టిటోస్ లైన్కి వచ్చాం. గోవా నైట్ లైఫ్ అంటే అందరికీ గుర్తొచ్చేది ఈ ప్లేస్. రెస్టారెంట్స్, లైవ్ మ్యూజిక్, షాపింగ్, స్ట్రీట్ ఫుడ్. నైట్ టైం ఈ లైన్ ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటుంది. తర్వాత బాగా బీచ్కి వచ్చాం. ఇప్పటి వరకు సౌత్ గోవాలో కామ్ అండ్ పీస్ఫుల్ బీచెస్ చూసాం, కానీ బాగా బీచ్కి రాగానే ఇదే కదా యాక్చువల్ గోవా అని అనిపించింది. బీచ్ ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఒక్కసారిగా వెదర్ కంప్లీట్గా మారిపోయింది. డార్క్ క్లౌడ్స్ వచ్చాయి, స్ట్రాంగ్ విండ్ స్టార్ట్ అయింది. 5 to 10 minutes వర్షం. డిన్నర్ కోసం ఫేమస్ బ్రిటోస్ రెస్టారెంట్కి వెళ్ళాం. ఇక్కడ ప్రాన్స్ మరియు పాంఫిట్ ట్రై చేశాం. ప్రాన్స్ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. సీ ఫుడ్ లవర్స్కి డెఫినెట్లీ రికమెండ్ చేస్తాను. డిన్నర్ అయ్యాక మళ్ళీ బాగా బీచ్కి వచ్చాం. గోవా నైట్ లైఫ్ని ఫుల్గా ఎక్స్పీరియన్స్ చేశాం. కొంచెం సేపు అక్కడే ఎంజాయ్ చేసి ఆ బ్యూటిఫుల్ మెమోరీస్తో మళ్ళీ మన స్టేకి రిటర్న్ అయ్యాం. డే 3 మాత్రం చాలా హెవీ రెయిన్తో స్టార్ట్ అయింది. రాత్రి మొత్తం బాగా వర్షం పడింది. మార్నింగ్ లేచి చూస్తే మా కార్ పక్కనే ఉన్న కోకోనట్ ట్రీ పడిపోయింది. కొంచెం గ్యాప్లో మిస్ అయింది, లేకపోతే సిచ్యువేషన్ వేరేలాగా ఉంటుండే. కొంచెం సేపు తర్వాత వెదర్ సెట్ అయింది. అప్పుడు మన స్టే దగ్గర ఉన్న ఒక హిడెన్ వ్యూ పాయింట్కి స్టార్ట్ అయ్యాం. ఈ వ్యూ పాయింట్కి వెళ్ళాలంటే ఈ వుడెన్ బ్రిడ్జ్ మీద నుండి కొంచెం డిస్టెన్స్ నడవాల్సి ఉంటుంది. మరిదే వ్యూ పాయింట్ నుండి కనిపించే బ్యూటిఫుల్ వ్యూ. చాలా పీస్ఫుల్గా నేచర్ మధ్యలో ఉన్న ఒక హిడెన్ జెమ్ లా అనిపించింది.
తర్వాత రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయి చెక్అవుట్ చేసి కోలా బీచ్ వ్యూ పాయింట్కి జర్నీ స్టార్ట్ చేశాం. ఈ వ్యూ పాయింట్ రీచ్ అవ్వాలి అంటే పచ్చని చెట్లతో నిండిన రోడ్లో ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ఈ రూట్ కూడా చాలా బాగుంటుంది. ఫైనల్ ఈ వ్యూ పాయింట్కి చేరుకున్నాం. బీచ్ వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్. కొంచెం సేపు అక్కడే ఎంజాయ్ చేసి ఫొటోస్ కూడా తీసుకున్నాం. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే హిల్ పైన నుండి కిందికి ఫ్లో అయ్యే వాటర్ గాలి వల్ల మళ్ళీ పైకి స్ప్రే అవుతున్నాయి. చూస్తుంటే వాటర్ గ్రావిటీకి ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తున్నట్టు ఉంది. లైవ్ లో చూస్తే ఇంకా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. తర్వాత మన నెక్స్ట్ స్టాప్ కబోది రామా. ఇక్కడ గ్రీనరీ మాత్రం వేరే లెవెల్. బీచ్ వ్యూ రీచ్ అవ్వాలి అంటే కొంచెం నడిచి కిందికి వెళ్ళాలి. బీచ్ దగ్గర వేవ్స్ చాలా గట్టిగా వస్తున్నాయి. కొంచెం సేపు బీచ్ వ్యూ ఎంజాయ్ చేసి ఫోర్ట్ మొత్తం వాక్ చేసి ఎక్స్ప్లోర్ చేశాం. ఫోర్ట్ నుండి కనిపించే సీ వ్యూ మాత్రం మర్చిపోలేము. గోవాలో బెస్ట్ వ్యూ పాయింట్లో ఇది కూడా ఒకటని చెప్పొచ్చు. లంచ్ కోసం ఫేమస్ ఫిషర్ మ్యాన్స్ వేవ్కి వెళ్ళాం. ఇక్కడ టైగర్ ఫిష్ మరియు బటర్ చికెన్ ఆర్డర్ చేశాం. బటర్ చికెన్ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. డెఫినెట్లీ ట్రై చేయండి. లంచ్ కంప్లీట్ అయ్యాక సెల్ఫ్ డ్రైవ్ కార్ రిటర్న్ చేసి కడంబా బస్ స్టాప్కి చేరుకున్నాం. ఇదే మన హైదరాబాద్కి రిటర్న్ బస్. రిటర్న్ జర్నీ మాత్రం కొంచెం డిసప్పాయింట్ చేసింది. మేము పిఎస్ఆర్ బస్ ట్రావెల్స్ బుక్ చేశాం. టికెట్ ఒక్కరికి 2200 రూపీస్. బస్ ఈవినింగ్ 6కి గోవా నుండి స్టార్ట్ అయింది. కానీ మధ్యలో కోల్హాపూర్ దగ్గర దాదాపు 5 అవర్స్ ఆగింది. మార్నింగ్ 5కి లేచి చూస్తే ఇంకా గోవా నుండి కేవలం 220 కిలోమీటర్స్ మాత్రమే ట్రావెల్ చేశాం. అప్పుడే జర్నీ ఎంత స్లోగా ఉందో అర్థమైంది. బస్ చాలా ఎక్కువ స్టాప్ తీసుకుంటుంది. దానివల్ల హైదరాబాద్ రీచ్ అవ్వడానికి దాదాపు 23 అవర్స్ పట్టింది. మాకు ఒక ఫుల్ డే ట్రావెలింగ్లోనే అయిపోయింది. సో రిటర్న్ జర్నీ కోసం ఈ బస్ని నేను రికమెండ్ చేయను. ఓవరాల్గా చెప్పాలంటే మన గోవా ట్రిప్ ఎక్స్పీరియన్స్ మాత్రం సూపర్. రైనీ సీజన్లో గోవా విజిట్ చేయడం ఒక కంప్లీట్లీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. చుట్టూ గ్రీనరీ, వాటర్ ఫాల్స్, ఫాగ్, కూల్ వెదర్ అన్నీ కలిసి గోవాని ఇంకా బ్యూటిఫుల్గా చూపిస్తాయి. కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, గోవా రైనీ సీజన్లో వెదర్ ఎప్పుడైనా సడన్గా మారిపోవచ్చు. కాబట్టి రెయిన్ కోట్ ఆర్ అంబ్రెల్లా తప్పకుండా క్యారీ చేయండి. మీరు ఈ వీడియోని ఇక్కడి వరకు చూశారంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒక లైక్ కొట్టి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్లో తప్పకుండా చెప్పండి. అంటిల్ దెన్ సీ యూ.